హాయ్ హలో నమస్తే. నేను నిన్న మార్నింగ్ ఇదే టయానికి గరికపాటి గారి మీద ఒక వీడియో పెట్టాను కోడిగుడ్డు మీద. దాని కింద ఒక మన సంస్కృతి అనే వ్యక్తి ఒక పెద్ద కామెంట్ చేశాడు. దాని కింద నేను దాన్ని పిన్ చేసి దీనికి రిప్లై ఇస్తానని చెప్పాను. ఈ వీడియోలో అది రిప్లై ఇస్తాను. ఓకే, ఎందుకు కామెంట్ చేస్తున్నానంటే, గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా నువ్వు చెప్పాడు, వచ్చాడు, డు అని సంబోధించావు నువ్వు గతంలో అని నా సపోర్టర్లు కూడా కింద కామెంట్ చేశారు. ఏమని, నువ్వేంటి వేరే వాళ్ళని గారు గీరు అంటున్నావు, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నావు, బట్ అంబేద్కర్నేమో అంబేద్కర్ వచ్చాడు అని అంబేద్కర్ని అలా సంబోధిస్తున్నావు అని కొన్ని కామెంట్లు చేశారు. ఓకే, నాకు అది గుర్తొచ్చింది. ఇది కామెంట్ చేయగానే నువ్వు డా అన్నావు అనగానే నాకు ఆ కామెంట్ గుర్తొచ్చింది అంబేద్కర్ది. మా అంబేద్కర్ నన్ను సపోర్ట్ చేసే అంబేద్కర్ వాదులు ప్లస్ వీళ్ళు ఎలా సరిపోయింది కదా సార్, నేను రిప్లై ఇస్తానన్న రెండు కలిపి. ఓకే, సరే, ఇతను చెప్పింది నేను చదువుతున్నాను. గరికపాటి గారిని అని ఏకవచనంతో పోల్చడం, రాహుల్ గాంధీ, స్టాలిన్, మమతా బెనర్జీ లాంటి వారిని ఉదాహరించడంతో నీ నీచ బుద్ధి అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఏమాత్రం గౌరవానికి అర్హుడు కాదు అని నన్ను బూతులు తిట్టాడు అనమాట అతను. సరే, సో అతను తిట్టిన ఆ కాంటెక్స్ట్ అది మాత్రం ఇగ్నోర్ చేస్తాను, బట్ అతను చెప్పిన దానికి మాత్రమే నేను సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇతనికి రెండు సమస్యలు ఈ దీంట్లో. ఫస్ట్ సమస్య ఏంది, డు అని ఎందుకు అన్నావు? ఇదే చెప్పాను గతంలో అంబేద్కర్ గారిని కూడా డు అని ఎందుకు అన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అంబేద్కర్ని ఎందుకు డు అన్న అనేది గురించి చెప్తాను. ఎందుకంటే అంబేద్కర్కి నేను ఫ్యాన్ ఎప్పుడు గారు గీరు అని అనరు. చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, విలన్ గారు, హీరోయిన్ గారు అనరు. ఫ్యాన్స్ ఏమంటారు, చిరంజీవి, బాలకృష్ణ సూపర్ చేశాడు, సూపర్ ఫైటింగ్ చేశాడు, ఆ విలన్ బలే చేశాడు, బ్రహ్మానందం బలే చేశాడు, ఇట్లా అంటారు తప్ప. ఎందుకంటే ఫ్యాన్ ఎక్కువైనప్పుడు, అభిమానం ఎక్కువైనప్పుడు గారు గీరు అనేది రాదు. అది నాకు కూడా అంతే. నేను అంబేద్కర్కి అభిమాని, నా హీరో అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ గారు ఇవన్నీ కూడా చెప్తే మంచిదే, కానీ నా నోటి నుంచి రావట్లేదు. ఎందుకంటే నాకు అభిమానం ఎక్కువైంది అంబేద్కర్ మీద. ఎలాగా, సచిన్ టెండూల్కర్ భలే సెంచరీ కొట్టాడు, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు అంటారు. సచిన్ టెండూల్కర్ గారు సెంచరీ కొట్టారు ఈరోజు, విరాట్ కోహ్లీ గారు, బుమ్రా గారు భలే బౌలింగ్ చేశారు అంటారు ఎవరు. ఎందుకంటే అభిమానం ఎక్కువైనప్పుడు ఆ సింగులర్ ఫామ్ వచ్చేసి నాకు బహుశా అంబేద్కర్ గారి మీద ఆ అభిమానం ఎక్కువైనప్పుడు నేను టక్కన అంబేద్కర్ అంటున్నా. కాబట్టి అపార్థం చేసుకోకుండా నేను ఆయన ఫ్యాన్ అంబేద్కర్కి. బట్ ఈయన గరికపాటి గారికి ఎందుకు డు అని అన్నావు, ఆ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు బేసికల్ వేరే అకాడమిక్స్లో టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతాం. మగవాళ్ళని డు అంటారు, ఆడవాళ్ళని ది అంటారు. ఓకే, మగవాళ్ళని డు అంటారు, ఆడవాళ్ళని ది అంటారు. గరికపాటి గారు అన్నది అని నేను అనలేను కదా, ఎందుకంటే మేల్ జెండర్. ఇప్పుడు రు అని గౌరవంగా చెప్పొచ్చు కదా అంటారు. ఇది కూడా అదే చెప్తున్నాను. సింగులర్ ఫామ్ అయితే డు అంటారు, ప్లూరల్ ఫామ్ అయితే రు అంటారు. ఇది యాక్చువల్గా తెలుగు. మీరు నన్ను స్లాంగ్లో మాట్లాడమని అడుగుతున్నారు. స్లాంగ్ అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నాన్నగారు, అమ్మగారు, నాన్నగారు అని వాళ్ళు చాలా గౌరవంగా పిలుస్తారు వాళ్ళని. అది వాళ్ళ యొక్క ఆచారం అది. ఓకే, బట్ రాయలసీమ ఇటు వెళ్తే అబ్బా నా పాప అనేది అంటారు ఒక రాయలసీమలో. మా ఇక్కడ పల్లెటూరులో అయ్యా అంటారు. సో ఒక నాన్ని. ఓకే, కొంతమంది నాన్న అంటారు, కొంతమంది నాన్నగారు అంటారు. సో డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి. మీ స్లాంగ్ నేను ఫాలో అంటే పొరపాటు కరెక్ట్ కాదు. నేను తెలుగు ఫాలో అవుతున్నాను. సింగులర్ ఫామ్ అయితే డా, ప్లూరల్ అయితే డు, మగవాళ్ళు అయితే డా, ఆడవాళ్ళు అయితే ది. ఐఎమ్ ఫాలోయింగ్ తెలుగు. నేను ఒక్కనే కాదు, జర్నలిజం అంతా ఫాలో అవుతారు. న్యూస్ పేపర్లో కానీ, ఇంగ్లీష్ పేపర్లో కానీ, టెలివిజన్ ఛానల్లో కానీ రాహుల్ గాంధీ గారు ఇలా అన్నారు, మోడీ గారు ఇలా అన్నారు అని పేపర్లో ఎక్కడ చూసారా మీరు? పేపర్లో రాశారు గారు అని రాయలే. నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ 2000 crores ప్రాజెక్ట్ అని రాస్తారు తప్ప నరేంద్ర మోడీ గారు అని ఎవరు రాయరు. ఓకే, సరే, ఇది ఇంతకన్నా మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇప్పుడు 5 నిమిషాలు మాట్లాడే డు మీద. రెండోది, ఇతని సమస్య ఏంటంటే, మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని నువ్వు ఉదాహరించావు కాబట్టి నీకు గౌరవం అవసరం లేదు. దాన్ని బట్టి అర్థమైందంటే ఇతనికి ఈ ముగ్గురు ఇష్టం లేదని అర్థమైంది. రాహుల్ గాంధీకి ఇష్టం లేదు వీళ్ళకి. ఎందుకు రాహుల్ గాంధీ ఇష్టం ఉండదంటే, అతను రిజర్వేషన్స్ ప్రైవేట్ సెక్టర్లో పెడతానంటాడు. వీళ్ళు ఉద్యోగాలు పోతాయని భయం వీళ్ళకి. 50% క్యాప్ ఎత్తేస్తా అన్నాడు, రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. వీళ్ళు ఉద్యోగాలు పోతాయని భయం వీళ్ళకి. రాహుల్ గాంధీ అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తానంటున్నాడు, అది భయం రాహుల్ గాంధీకి. ఇతను వచ్చి జనాభా ప్రాతిపదిక మా ప్రాతినిధ్యం పోయిందని భయం వీళ్ళకి. మీడియా సెక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు ఉండకూడదు, వాళ్ళు కూడా టీవీ ఛానల్ ఇస్తానంటున్నాడు, అందుకని భయం వీళ్ళకి. మనకి ఎక్కడ కాంపిటీషన్ వస్తారని. అతను ఎస్సీ ఎస్టీలో కూడా కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్స్ ఉండాలి, గవర్నమెంట్ కాంట్రాక్ట్ మొత్తం ఎందుకు ఓసీకి వెళ్ళాలి, ఎస్సీలు కూడా ఇవ్వాలని అంటున్నాడు, అందుకని భయం వీళ్ళకి. రాహుల్ గాంధీ అంటే యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టులు మీరు ఎందుకు ఫిల్ చేయట్లేదు అని అంటున్నాడు, వీళ్ళకి నచ్చట్లేదు, అందుకని రాహుల్ గాంధీ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అని రాహుల్ గాంధీ అంటే కోపం వీళ్ళందరికీ. స్టాలిన్, రాహుల్ గాంధీని అన్న కొద్దిగా అభిమానిస్తారు కానీ స్టాలిన్ అసలు అభిమానించరు. ఎందుకంటే డైరెక్ట్గా అతను ద్రవిడియన్ వాదంలోకి వెళ్ళి కులం గురించి ప్రస్తావిస్తున్నాడు. కులం గురించి ప్రస్తావిస్తే వీళ్ళు హేట్ చేస్తారు. ది హేట్ స్టాలిన్ అండ్ హిజ్ ఐడియాలజీ బికాజ్ ద్రవిడియన్ ఐడియాలజీ. కులం లేదు, నువ్వు మతం లేదన్నా ఊరుకుంటాం కానీ కులం లేదంటే మాత్రం ఊరుకోరు. ఎందుకంటే మతం అనేది కులం కాపాడుకోవడానికి అడ్డుపెట్టుకుంటారని నేను చాలాసార్లు చెప్పిన. అందుకని ది హేట్ స్టాలిన్ అండ్ హిజ్ ద్రవిడియన్ ఐడియాలజీ. యాంటీ హిందూ థియాలజీ, ద్రవిడియన్ థియాలజీ, వాళ్ళు అబ్యూస్ చేస్తారు మా దేవుళ్ళని అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కానీ వాళ్ళందరూ ఏమన్నారు గతంలో, ఎక్కడెక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో, మతం పేద, అది క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, హిందూ కానీ ఎవరైనా సరే, మానవ హక్కులు ఎక్కడైతే ఉల్లంఘన జరిగిందో దాన్ని మేము నమ్మము, మీరు అది చేయొద్దని చెప్తారు అంతే సింపుల్గా. అదే ద్రవిడియన్ ఐడియాలజీ కాబట్టి నచ్చలేదు. మమతా బెనర్జీకి మీద కోపం ఏంటంటే, ఏమన్నా నువ్వు పక్కన బంగ్లాదేశ్ వీళ్ళందరినీ హిందువులు రాణిస్తున్నావు కానీ ముస్లింలు ఎందుకు రానివని అడిగిందా, అందుకని కోపం వీళ్ళకి.
పక్కన హిందువులు రానిస్తున్నావు, క్రిస్టియన్ రానిస్తున్నావు, ముస్లింలు ఏం తప్పు చేశారు, అంబేద్కర్ ఆర్టికల్ 14 అందరూ సమానం అన్నారు కదా అని ఆమె ముస్లిం తరపున మాట్లాడుతుందని కోపం వీళ్ళకి. మైనార్టీలకి రక్షణ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించింది మమతా బెనర్జీ, అందుకని కోపం అందుకని అతను అంత కోపంతో రాశాడు దాని కింద నా కామెంట్ కింద. ఓకే, కాబట్టి నాకు గౌరవానికి అర్హుడు కాదన్నారు. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సోషల్ మీడియాలో గౌరవాన్ని కోరుకోరు. నేను ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను, ఆ సబ్జెక్ట్ మీరు తీసుకుంటే చాలు, నన్ను తిట్టినా పర్లేదు. ఓకే, సోషల్ మీడియాలో గౌరవం ఎత్తుకోవడం అనేది బురదలో ముత్యాలు ఏరుకున్నంత దాంతో సమానం. అరే కొంచెం కూడా ఆలోచించలేని నువ్వు ప్రొఫెసర్ ఎలా అయ్యావురా? ఇతను నన్ను అంటాం. ప్రొఫెసర్ అవ్వడానికి ఎడ్యుకేషన్ బాగా చదువుకొని సర్టిఫికేట్లు తీసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగితే ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు. ఇలా సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారు. సోషల్ మీడియాలో కామెంట్లకి, సోషల్ మీడియాలో సర్టిఫికేట్లకి, సోషల్ మీడియాలో మీరు ఇచ్చేటువంటి నువ్వు ఇలాంటి అని చెప్పేటువంటి ఆ సర్టిఫికేట్లకు ఉద్యోగాలు ఇస్తే అందరూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటారు. ఎవరు కాలేజీలకు పోరు, ఎవరో మరి బ్రదర్ ఎవరో. ఓకే, సో నీకు జాబ్ కావాలంటే చదువుకోవాలి, యూట్యూబ్ ఛానల్లో కామెంట్లు పెట్టకూడదు. సనాతనానికి ఇస్లాంకి పోలిక అని నన్ను అడుగుతున్నాడు. పోలిక పెట్టింది ఎవరు? మేమా మీరే? పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు అన్నాడు ఏమని? పక్కన బంగ్లాదేశ్ని చూడండి, పాకిస్తాన్ చూడండి, వాళ్ళు ఇస్లామిక్ దేశం ఉంటే మనకెందుకు హిందూ దేశం ఉండకూడదు అందెవరు? సనాతనానికి, ఇస్లాంకి, ఇండియాకి, పాకిస్తాన్కి, ఇండియాకి పక్కన ఉన్న బంగ్లాదేశ్కి పోలిక పెడుతుంది ఎవరండి? అవన్నీ కూడా డెడ్ ఎకానమీస్. అవన్నీ కూడా బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆ పక్కన ఉన్న ఇరాను, ఇరాకు, సౌత్ కొరియా, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే డిక్టేటర్షిప్, కొంతమంది సిటిజన్స్ని సెకండరీగా చూసి ఒక కమ్యూనల్ ఎజెండా మీద పట్టుకున్నటువంటి దేశాలు మొత్తం అన్ని డెడ్ ఎకానమీస్ అయినాయి. అట్లీస్ట్ మంది మరి ఎక్స్ట్రాడినరీ ఎకానమీ కాదు, ఇప్పుడు చూపిస్తున్నట్టు ఎక్స్ట్రాడినరీ ఎకానమీ కాకపోయినా మరీ డెడ్ ఎకానమీ కాదు. అది కూడా రాహుల్ గాంధీ రీసెంట్గా అన్నాడు, ఇది ఇండియన్ డెడ్ ఎకానమీ అంటే గొడవ చేశారు. అతన్ని మోడీ గారు డెడ్ చేశాడు ఎకానమీ అంటే గొడవ చేశారు. ఓకే, కాబట్టి ఈ పోలిక మేము పెడతాం, మీరు పెడుతున్నారు. కాబట్టి మేము కనెక్ట్ చేస్తున్నాం. ఎక్కడ పక్కన ఉన్న పాకిస్తాన్కి దీనికి కనెక్ట్ చేస్తుంది. మీరు మాట్లాడితే మేము కౌంటర్ ఇచ్చాం. అంతే తప్ప భారతదేశానికి, పాకిస్తాన్కి, పక్కన ఉన్న బంగ్లాదేశ్కి ఏనుగుకి కుక్కకున్నంత సంబంధం ఉంది. మీరు కుక్కను చూసి ఏనుగును మార్చమంటున్నారు. పక్కన ఉన్నట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కుక్కలు ఇవి. ఆ కుక్కను చూపించి ఏనుగును మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశం ఏనుగు లాంటిది, అంత పెద్ద దేశం ఇది. మీరు పక్కన బంగ్లాదేశ్లో ఇస్లాం ఉంటే, పాకిస్తాన్ ఇస్లాం ఉంటే మేము ఎందుకు హిందూ దేశం ఉండకూడదు అని చెప్తుంది మీరు బ్రదర్. మేము కాదు పోలిక పెడుతుంది. ఐ హేట్ దట్ కంపారిజన్. ఇంకోసారి నీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, సనాతనం వస్తే మన దేశం కూడా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఇరాన్లో తయారవుతుందా? సనాతనం వస్తే ఏమైద్ది, సనాతనం ఉంటే ఏమైద్ది అనేది అసలు నా కన్సర్నే కాదు. నా కన్సర్న్ ఏంటంటే కంట్రీ షుడ్ బిల్డ్ బేస్డ్ ఆన్ ది హ్యూమన్ బీయింగ్స్, నాట్ కమ్యూనల్ బేస్డ్. హ్యుమానిటీ బేస్డ్ ది కంట్రీ షుడ్ బిల్డ్. అది సనాతనం కానీ, క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. నువ్వు సనాతనం వస్తే అదైద్దా ఇదైద్దా, దానికి సనాతనం వస్తే రాకపోతే అది నాకెందుకు? అది కదండి. అదే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఓటేసింది, 50% ఓట్లు వచ్చినాయి, మిగతా 50% అపోజిట్ ఓట్లు పడ్డాయి కదా బీజేపీకి. ఆ 50% అంటే 75 కోట్ల మంది, 150 కోట్ల మందిలో 75 కోట్ల మంది మోడీ గారు ఓటేశారు. 75 కోట్ల మంది ఆయన వ్యతిరేకంగా ఓటేశారు. ఆ 75 కోట్ల మందిలో నేను ఒకడిని. ఓకే, వీళ్ళందరూ అనేది ఏంటంటే ఈ 75 కోట్ల మంది భారతదేశంలో దేశం అనేది సెక్యులర్గా కట్టబడాలి అంటే అర్థం కమ్యూనిటీ బేస్డ్గా కట్టబడకూడదు, కమ్యూనిటీ బేస్ మీదుగా ఉండకూడదు, అందరూ సమానంగా చూడాలి. ఎత్నిక్ గ్రూప్ ఇది. ఒక కాలేజీలో అందరూ అమ్మాయిలే ఉంటే అక్కడ అబ్యూస్ జరగదు, అందరూ అక్కడ రేపులు ఉండవు. ఒక కాలేజీలో అందరూ అమ్మాయిలు ఉన్నారు, అందరూ ఆడపిల్లలే చదువుకుంటున్నారు అనుకోండి, అక్కడ సెక్షువల్ అబ్యూస్ ఉండదు, రేపులు ఉండవు. అందరూ అమ్మాయిలు అయితే రేపులు ఉండవు కదా. అందరూ అబ్బాయిలే ఉన్నారనుకో, అబ్బాయిల కాలేజ్ అనుకో, అక్కడ ఎవరికి ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకు? అందరూ అబ్బాయిలు ఉంటే ప్రెగ్నెన్సీ ఎవరికి వచ్చేది? రాదు. కానీ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్నటువంటి దేశంలో చాలా న్యూట్రల్గా, జాగ్రత్తగా చట్టాలు చేయాలి. అలాగే ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, కొన్ని మతాల కలయిక ఉన్నటువంటి ఈ దేశంలో మీరు ఒక్క రిలీజియన్ బేస్ చేసుకొని మీరు దేశాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తే మిగతా వాళ్ళలో అభద్రతాభావం వచ్చేసి వీళ్ళు, ఈ అభద్రతాభావం ఉన్న వాళ్ళలో మానవత్వం చచ్చిపోతుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి న్యూట్రల్ రాజ్యాంగాన్ని బట్టి దేశాన్ని నడపండి అని అంటున్నారు. అది అంబేద్కర్ రాసింది, మేము అంబేద్కర్ వాదులమే, వి ఫాలో అంబేద్కరిజం. కడుపుకు అన్నం తింటున్నావా, మలమూత్రాలు భక్షిస్తున్నావా అని రాశాడు. ఓకే, సార్ వదిలేస్తాను, నేను చెప్పాను. ఓకే, ఎక్కడైతే అబ్జెక్షన్ ఉందో నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ బిహైండ్. అతను నన్ను రెస్పెక్ట్ చేయబడి నేను ఐ వాంట్ టు రెస్పెక్ట్ హిమ్. ఓకే, అంటే అది మీరేం తింటారు? మీరు మలమూత్రాలు తింటున్నారా రోజు? అన్న ఎవడో తింటాడు ఈ దేశంలో? అంటే తినేవాళ్ళు కూడా ఉన్నారని నాకు తెలియదు. ఇతను కామెంట్ చేస్తే తెలిసి మలమూత్రాలు భక్షించే వాళ్ళు ఉన్నారని. బస్ ఇతనికి తెలియాలి, ఎవరిని చూశాడు, ఎవరు తింటుంటే. అరే అబ్బిగా, సనాతనం మన దేశంలో ఎప్పటి నుండి ఉంది? వేల సంవత్సరాల నుండి ఉంది. మరి పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో లేదే ఎప్పుడు? పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మన ప్రాంతమే ముందు. అసలు సెక్యులర్ అనే పదం ఎప్పుడు వచ్చింది? 1975లో. మరి అంతకుముందు మన వాళ్ళు మతోన్మాదుల. ఇదొక ది మోస్ట్ అన్ఇంటెలిజెంట్ క్వశ్చన్. అంటే తెలివి తక్కువ ప్రశ్న. ఎందుకు తెలివి తక్కువ ప్రశ్న అంటే సనాతన స్టార్టింగ్ నుంచి ఉంది కదా, మరి మన దేశం బాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అవ్వలేదే అంటున్నాడు అతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాక్షేత్రంలో ఒక రాజ్యాంగం రాసుకొని ఈ రాజ్యాంగం ప్రకారం మనం నడవాలి, ఈ రాజ్యాంగం ప్రకారం దేశంగా పరిగణించబడాలి, వీటిని ఈ యొక్క బౌండరీ లైన్స్ ఇవి ఉంటాయి, దీంట్లో ఒక రాజ్యాంగం ఉంటుంది, ప్రజలు ఎన్నుకుంటారు అనేటువంటి దేశం మొట్టమొదటి అమెరికా 1787లో. 1787 కంటే ముందు ఉన్న ప్రపంచవ్యాప్తంగా 1787 కంటే ముందున్న ప్రతి దేశం కూడా డెమోక్రటిక్ సిస్టమ్ లేదు వాళ్ళకి. వాళ్ళంతా కూడా అథారిటేరియన్ హెరిడిటరీ రూల్. కాబట్టి అప్పుడు ఎకానమీ ఎంత ఉంది, ఎకానమీని కొలవటం,
పాకిస్తాన్‌లా ఉందా? జపాన్‌లాగా ఉందా? ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఎంత ఉంది? ఎకానమీ డౌన్ అయిందా? అప్ అయిందా? ఇవేమీ లేవు. ఏమీ లేవు. రాజులొచ్చేవాళ్ళు, దండెత్తేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు. అంతే ఆ రోజుల్లో. నువ్వెలా చెప్తావు? పాకిస్తాన్ లాగా అప్పుడు అవ్వలేదే, ఇప్పుడు అవ్వలేదే. ఇతను చెప్పింది. మోరోవర్ దండెత్తింది ఎవరు? ఈ ఈ దేశం మీదకి ఎంతమంది దండెత్తారు? ఎంతమంది చేతులకు ఎళ్ళింది ఇదంతా? ఎవరి వైఫల్యం ఇదంతా? మన భారతదేశము ఫస్ట్ ఆర్యులొచ్చారు. సరే వాళ్ళేం పెద్దగా యుద్ధం చేసి మానవ హోమం అయితే చేయలే ఆర్యులు. వాళ్ళు మత ప్రచారం చేసుకున్నారు. ఆర్యులను పక్కన పెడితే తర్వాత ఎంతమంది రాజులు వచ్చి మన మీద దండెత్తారు? ఎంతమంది ముస్లిం రాజులు వచ్చి దండెత్తారు? ఎంతమంది ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దండెత్తారు? మన దేశాన్ని ఎలాగ వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు? ఎవరి వైఫల్యం అదంతా? ఈ దేశం ఎంత కొల్లగొట్టేసింది? ఎవరి చేతకానితనం అదంతా? ఎవరి చేతకానితనం అది? ఎందుకు ఒక పక్క దేశంలో వచ్చి దండెత్తాడు మన మీద? ఎవడు? ఎస్సీ, ఎస్టీలు వీళ్ళందరూ దేశం కాపాడలేకపోయారా? వాళ్ళ చేతిలో ఉందా దేశం? మీరు పెట్టిన అప్పటి నుండి కూడా అసలు ఎస్సీ, ఎస్టీలు అనేవాళ్ళు ఇప్పుడే ప్రాతినిధ్యం లేదు వాళ్ళకి. అప్పుడు దేశం వాళ్ళ చేతిలో ఉందా? ఎవరి చేతకానితనం వల్ల మొఘల్స్ ఇక్కడికి వచ్చారు? ఎవరి చేతకానితనం వల్ల బ్రిటిష్ వాడు ఆక్రమించాడు? ఎవరి చేతకానితనం వల్ల ఎవడంటే వాడు వచ్చి దేశం మీద కొల్లగొట్టాడు ఇక్కడ? ఇతను రాసింది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మన ప్రాంతమే ముందు. కరెక్టే, మన ప్రాంతమే. అప్పుడు సెక్యులర్, అదంతా సెక్యులర్. అప్పుడు అందరు కలిసి ఉన్నారు. మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కొట్టుకోవడం మొదలెట్టింది 1930 నుంచి. అప్పటి వరకు అందరూ సెక్యులర్ దేశం ఇది. అసలు స్వతంత్ర సమరయోధులు మొత్తం కూడా సెక్యులరిస్టులు కదా. స్వతంత్ర సమరయోధులు మొత్తం ఎవరు? ఫస్ట్ స్వతంత్ర ఉద్యమం మొదలెట్టింది ఇప్పుడు. గతంలో తిరుగుబాటు చేసిన వాళ్ళలో కూడా అందరూ కలిసి తిరుగుబాటు చేశారు కదా. కనుక ఇండియా ఈజ్ ఆల్వేస్ సెక్యులర్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా అసలు సెక్యులర్ అనే పదం ఎప్పుడు వచ్చింది? 1975లో వచ్చింది. అంతకుముందు మన వాళ్ళందరూ మతోన్మాదుల అని రాశాడు ఇతను. సెక్యులర్ అనే పదం 1975లో వచ్చిందంటే అసలు నేను అదే చెప్పాను, ఇతనికి రిప్లై ఇవ్వాలనేది నా ఉద్దేశం కాదు. అంబేద్కర్ని కూడా అంటున్నావు అని చెప్పి నా మీద గతంలో రాశారు కాబట్టి రెండు కలిసి వచ్చిందని నేను రిప్లై ఇచ్చి, అదర్వైజ్ ఇతని నాలెడ్జ్కి రిప్లై ఇవ్వాల్సినటువంటి నాలెడ్జ్ కాదు ఇతంది. ఓకే, 1975లో సెక్యులర్ అనే పదం వచ్చిందా? ఆర్టికల్ 14 ఏంటిది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఎవ్రీబడి సేమ్. ఆర్టికల్ 15 ఏంటిది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రీడ్, రిలీజియన్. ఆర్టికల్ 17 ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్. ప్రతి ఆర్టికల్లో రిలీజియన్ అనే పదం ఉంది. రిలీజియన్ పట్టుకో, దాన్ని సెక్యులరిజం అంటారు. రాజ్యాంగంలోనే ఉంది, వ్యవస్థలోనే ఉంది, మన దేశంలోనే ఉంది. ఇదంతా ఎందుకంటే స్వతంత్ర సమరయోధుల్లో అక్కడ సెక్యులర్ వాదులు ఉన్నారు. ఎవరున్నారు? 1928 నెహ్రూ రిపోర్ట్ ఏముంది? మోతీలాల్ నెహ్రూ గారు ఒక డ్రాఫ్టింగ్ చేశారు. దాంట్లోనే ఆయన క్లియర్గా రాశాడు, మా దేశానికి మత ప్రాతిపదికన దేశం నడవదని. 1928 నెహ్రూ రిపోర్ట్ చదవండి పోయి, అతను రాశాడు సెక్యులర్ దేశం ఇదని. వీళ్ళతో పాటు నెహ్రూ గారు, వీళ్ళతో పాటు బద్రుద్దీన్ త్యాబ్జీ అని ఒక ముస్లింని నాయకుడిగా పెట్టారు. అన్నీబిసెంట్ అని ఒక క్రిస్టియన్ని ఆ లీడర్షిప్లో ఉంది. అన్నీబిసెంట్ అనేటువంటి ఒక ఆమె లీడర్షిప్లో తీసుకున్నారు. అన్నీబిసెంట్ క్రిస్టియన్, బహరుద్దీన్ త్యాబ్జీ ముస్లిం. మీ ఎంతమంది ఇంకా గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా హిందువులు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం కలిసి నడిచిన దేశం ఇది, సెక్యులర్ దేశం ఇది. ఇతను అంటాడు 1975 వరకు ఈ దేశం సెక్యులర్ కాదు, ఇందిరాగాంధీ సెక్యులర్ దేశం చేసిందంట 1975లో. 1980 భారతీయ జనతా పార్టీ అని పార్టీ పెట్టేంత వరకు ఇది సెక్యులర్ దేశం. మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను అర్థం మార్చేశారు. సరే, అర్థం మార్చారు, దట్స్ ఓకే. ఇది పొలిటికల్ సర్వైవల్ కోసం కొన్ని వందల థీరీలు వస్తాయి. దాంట్లో వాళ్ళు బీజేపీకి హక్కు ఉంది, వాళ్ళు చేస్తున్నారు. ఇది అదే అల్టిమేట్గా పొలిటికల్ సర్వైవల్ కోసం థీరీలో ఇవన్నీ మారుస్తారు. ఎక్కడికి చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు రోజు కొట్టుకున్నట్టుగా అక్కడ బీజేపీ, కాంగ్రెస్ కొట్టుకుంటారు. దట్ ఈస్ పాలిటిక్స్, దట్ ఈస్ ఓకే. నీ మట్టి పొరకు తెలియాల్సింది ఏంటంటే సనాతనంలోనే సెక్యులరిజం ఉంది. అందుకే కొన్ని వేల సంవత్సరాలు పార్సీలు, జొరాస్ట్రియన్లు, క్రిస్టియన్లు, ముస్లింలు, యూదులు ఎంతమంది వచ్చిన హక్కును చేర్చుకుంది. ఈ పార్సీలు, జొరాస్ట్రియన్లు, క్రిస్టియన్లు, ముస్లింలు, యూదులు మీరు హక్కును చేర్చుకున్నారా? లేదంటే మీ మీద దండెత్తి దేశాన్ని ఆక్రమించుకున్నారా? అదే ఎవరి చేతకాని దాని వల్ల అరబులు వచ్చి దేశాన్ని దోచుకున్నారు. ఎవరి చేతకాని దాని వల్ల బ్రిటిష్ వచ్చి దేశాన్ని కబ్జా చేశాడు. ఎవరి చేతిలో దేశం ఉంటే ఎవరిని కొట్టి వాళ్ళు మన దేశంలోకి ఎంటర్ అయ్యారు. ఎవరి మీద యుద్ధం చేసి మీరు ఓడిపోతే కదా వాడు వచ్చి మన దేశాన్ని, అంటే ఫెయిల్ అయింది ఎవరండి? విఫలమైంది ఎవరు? మీరు హక్కును చేర్చుకోలే, వాళ్ళు బలవంతంగా వచ్చి కబ్జా చేశారు ఇక్కడ. ఇవన్నీ మతాలు అతను రాసింది. పార్సీ, జైను, క్రిస్టియానిటీ, ముస్లింలు, ఇవన్నీ యూదులు, ఇవన్నీ మతాలు. సో మతాలు అనేవి దండెత్తితే రాలా, మనసు మార్చుకుంటే వచ్చాయి. ఒకవైపు యుద్ధాలు వస్తూ ఉన్నాయి, ఒకవైపున ఫిలాసఫీలు డెవలప్ అవుతూ వస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రిస్టియన్ మతాన్ని తీసుకొచ్చారని ఒక పెద్ద తప్పుడు ప్రచారం చేస్తారు వీళ్ళు. క్రిస్టియానిటీ భారతదేశంలోకి ఎంటర్ అయింది AD 50లో, క్రీస్తు శకం 50వ సంవత్సరంలో. బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 1800 సంవత్సరంలో. భారతదేశానికి క్రిస్టియానిటీ వచ్చిన 1800 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాడు దండెత్తాడు భారతదేశం మీదకి. ఫస్ట్ యేసుక్రీస్తు శిష్యుడు థామస్ అనే వ్యక్తి తమిళనాడు ఏరియాకి వచ్చాడు AD 50వ సంవత్సరంలో. అక్కడి నుంచి స్లోగా మత మార్పులు చేసుకుంటూ వచ్చారు అక్కడి నుంచి క్రిస్టియన్స్. కాబట్టి ఇస్లాం అనేది మాత్రం రాజులు పట్టుకొచ్చారు. అరబ్బులు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు మతాన్ని విస్తరణ చేశారు. క్రిస్టియానిటీని బ్రిటిష్ వాడు విస్తరణ చేయాలి. క్రిస్టియానిటీకి బ్రిటిష్ వాడికి సంబంధం లేదు. వాడు అసలు క్రిస్టియన్స్ మిషనరీని అరెస్ట్ చేశాడు బ్రిటిష్ వాడు. ఓకే, వీళ్ళందరూ కూడా ఇలా ప్రచారం చేస్తున్నారని నేను ఈ వీడియో పెడతాను. ఓకే, ఏం రాశాడు? అందరి దేవుళ్ళు ఒకరైన నమ్మకంతో సెక్యులర్ ఉందిరా మూర్ఖుడా. అందరి దేవుళ్ళు ఒకరైన, మరి ఈ గొడవలు ఎందుకన్నా? గొడవలు వద్దనే కదా మేము చూస్తున్నాం రోజు. ఈ గొడవలు ఏంటి? చర్చికి వెళ్ళి చర్చికి వెళ్తాడు, మసీద్కి వెళ్తాడు, మీరు గుడికి వెళ్ళండి, ఎవడు పన్నోడు చేసుకుంటాడు. ఈ గొడవలు ఎవరు పెడుతుంది? అందరి దేవుళ్ళు ఒకటే అని మీరు నమ్మితే ఈ గొడవ ఎందుకు? ఈ దాడులు ఎందుకు? నా సంస్కృతి ఎప్పుడు నా దేవుడు నమ్మకపోతే చంపేస్తానే మూఢమతం కాదా?
నా దేవుడిని నమ్మితే నమ్ముతాం, నా దేవుడు నమ్మకపోతే చంపేస్తామని ఎవరన్నారు? నాకైతే తెలియదు. బహుశా ఇతను ది మోస్ట్ వైలెంట్ రిలీజియన్స్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. రీసెంట్‌గా ఒక సర్వే ఏం చెప్పిందంటే ది మోస్ట్ వైలెంట్ రిలీజియన్స్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ అండ్ స్టోరీస్. వాళ్ళు రాసిన కథల ప్రకారం, స్క్రిప్చర్స్ ప్రకారం మోస్ట్ వైలెంట్ రిలీజియన్స్ 3. ఒకటి ఫస్ట్ జూడాయిజం, యూదా మతం. బైబిల్ పాత నిబంధన గ్రంథం అని ఉండేది బైబిల్‌లో. ఆ పాత నిబంధన గ్రంథం అని యూదులు పాటిస్తారు. ది మోస్ట్ వైలెంట్ రిలీజియన్ అదే. దాంట్లో అన్ని యుద్ధాలే. భయంకరంగా యుద్ధాలు ఉంటాయన్నమాట పాత నిబంధన గ్రంథంలో. ఆ బైబిల్‌లో ఫస్ట్ పార్ట్ ఆ యూదుల యొక్క మతం. ది మోస్ట్ వైలెంట్ రిలీజియన్ ఇస్ జుడాయిజం. సెకండ్ వైలెంట్ రిలీజియన్ ఇస్ ఇస్లాం. థర్డ్ వైలెంట్ రిలీజియన్ ఇస్ హిందూయిజం. ఎందుకు వీళ్ళు రాసిన కథలు మహాభారతంలో యుద్ధాలు, దేవుడు దుష్టుని శిక్షించడానికి దేవుడు అవతారం ఎత్తాడని చెప్పి ఆయన చంపేశాడు, ఈయన చంపేశాడు అనేది వైలెంట్ స్టోరీస్ మొత్తం కూడా యూదా మతంలో, ఇస్లాంలో, హిందూ మతంలో ఉన్నాయి. ది మోస్ట్ నాన్ వైలెంట్ రిలీజియన్ ఇస్ క్రిస్టియానిటీ. యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి చీమకు కూడా హాని చేయదు. జైనిజం, క్రిస్టియానిటీ, బుద్ధిజం ఇట్లాంటి కొన్ని మతాలు ఉన్నాయి నాన్ వైలెంట్ రిలీజియన్స్. ఇతను మనకేంటి కథలు చెప్తున్నాడు ఇతను. అందుకే ఇది సహజంగా సెక్యులర్ అయింది. మాట్లాడితే కులాలు మనుస్మృతి అని మొదలెడతావు. నన్ను అంటున్నాడు మాట్లాడితే కులాలు మనుస్మృతి అని మొదలెడతావు. పంచమ జాతి కన్యకు పుట్టిన వ్యాసుడు రాసిన వేదాలు ప్రామాణికలు ఎందుకు అయ్యాయి అని అంటున్నాడు. ఇప్పటికే 30 నిమిషాలు అయింది. ఎన్ని నిమిషాలు పట్టిద్దో మరి. ఇతను ఏదో చాలా కథ రాశాడు. ఓకే, వ్యాసుడు రాసినటువంటి ఒక పంచమ జాతి కన్యకు పుట్టిన వ్యాసుడు అని రాశాడు ఇతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాసుడు అనేది అతను ఒరిజినల్ పేరు కాదు. కృష్ణ ద్వైపాయన ఒరిజినల్ నేమ్. ఈ యొక్క మహాభారతము, వేదాలు వ్యాసుడు అన్నాడు కదా, అతని యొక్క మెయిన్ యొక్క పేరు కృష్ణ ద్వైపాయన. అతని వ్యాసుడు అని ఎందుకు అన్నారంటే సంస్కృతంలో వ్యాసుడిని, కంపైలర్ని, కంపోజర్ని వ్యాస అంటారు. సంస్కృత పదం అది. చెప్పులు కుట్టే వాళ్ళని దానికి ఎలాగ ఒక పేరు పెట్టారు. స్విమ్మింగ్ చేసేవాడిని స్విమ్మర్ అనే పేరు పెట్టారు. రైసేవాడిని రైటర్ అనే పేరు పెట్టారు. కంపోజ్ చేసిన వాళ్ళని సంస్కృతంలో వ్యాస అంటారు. కాబట్టి అతన్ని కంపోజర్ అని పిలిచారు. అందుకే అతని పేరు వ్యాసుడు అయ్యాడు. అతని పేరు వ్యాసుడు కాదు. హిజ్ నేమ్ ఇస్ కృష్ణ ద్వైపాయన. ఓకే, సో కాబట్టి హీ డి నాట్ రైట్ వేదాస్. ఈ వ్యాసుడు ఎవరైతే ఉన్నారో అతను వేదాలు రాయలేదు, అతను కంపోజ్ చేశాడు. కంపోజ్ చేశాడంటే గత కొంతకాలం నుంచి ఎప్పటి నుంచో ఋషులు ఓరల్గా చెప్పబడినటువంటివి, రాయబడినటువంటి తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, ఆ గ్రంథాలు మొత్తాన్ని తీసుకొచ్చి కంపోజ్ చేసి కంపైల్ చేసి అతను వేదిక స్క్రిప్ట్గా మార్చాడు వ్యాసుడు. అతను రాయలేదు. అతను రాసింది మహాభారతం అనేటువంటి ఒక ఇతిహాసం రాశాడు వ్యాసుడు. ఓకే, ఇప్పుడు ఇతను చెప్పింది ఏంటంటే పంచమ జాతికి చెందిన కన్యకు పుట్టిన వాడు వ్యాసుడు అన్నాడు. యాక్చువల్గా పంచమ జాతి అనేది అప్పుడు లేదు, వ్యాసుడు ఉన్నప్పుడు లేదు. ఈ నువ్వు జాతులు పెట్టింది ఇప్పుడు ఈ 7th సెంచరీలోనే 8th సెంచరీ నుంచి మొదలెట్టారు వీళ్ళు కులాల మీద. మనుస్మృతి రాసి, మనుధర్మశాస్త్రం రాసి, మనుధర్మశాస్త్రంలో ఈ రాశారు బ్రాహ్మణ క్షత్రియ. అప్పటి వరకు అంతకుముందు గతంలో మొదటి జాతి, సెకండ్ జాతి, మూడో జాతి, నాలుగో జాతి, పంచమ జాతి లేనప్పుడు అతను పంచమ జాతి అని ఎందుకు అతను అంటున్నాడు? ఇతను ఫిషర్ ఉమెన్, సత్యవతి ఈజ్ అ ఫిషర్ ఉమెన్ ఫ్యామిలీ. అదేంటంటే సత్యవతి అనేటువంటి ఒక మహిళ, అప్పుడు చేపలు పట్టేటువంటి మహిళ. అప్పుడు పెద్ద తేడా లేదు. చేపలు పట్టేవాళ్ళు, పంట పొలాలు పండించేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు, పెద్ద తేడా లేదు. అంతా మనుషులే. వీళ్ళు కులాల తర్వాత సృష్టించారు వీళ్ళు. అప్పుడు లేదు, వ్యాసు టైంలో వాళ్ళందరూ కలిసే ఉన్నారు. సత్యవతి అనేటువంటి ఒక చేపలు పట్టుకునే మహిళకి అటు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఋషి, అతని పేరు నాకు తెలియదు, పరాశార అనేటువంటి ఒక ఋషి అటు వచ్చి ఆమెను కలిశాడట. ఒక్కసారి యునైటెడ్ విత్ హర్, ఒక్కసారి ఆమెతో ఉన్నాడట. వెంటనే వ్యాసుడు పుట్టాడట. వ్యాసుడు చిన్నపిల్లోడు పెరిగినట్టుగా స్లోగా, మనం పెరిగినట్టు పెరగలేదు. అతను వెంటనే పుట్టాడట, వెంటనే పెరిగాడట, వెంటనే పెద్దోడయ్యాడట, వెంటనే నాన్నతో పోయి అక్కడ ఋషిగా ఏమంటారు, ఒక వేదిక స్క్రిప్ట్స్ అవన్నీ కూడా ఋషిగా మారాడు అతను ఫిషర్ మహిళలకి పుట్టినప్పటికీ ఆమెతో అసలు ఉండలేదు. ఆమె పుట్టి వెంటనే వెళ్ళిపోయాడు. అతను మదర్ని వదిలేసి నాన్నతో పాటు వెళ్ళిపోయాడు. నాన్న ఋషి. సో వ్యాసుడు ప్యూర్ ఈజ్ ఏ ఋషి, బ్రాహ్మణ్ ఋషి, ఫిషర్మెన్ కాదు. ఓకే, సరే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర వేరు, వేదిక స్క్రిప్ట్లు వేరు. నేను చరిత్ర గురించి మాట్లాడుతున్నా. ఈ జోలికి నేను అలా తెలుసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు అది. ఏది వ్యాసుడు అనేవాళ్ళు వెంటనే పుట్టాడు, ఫస్ట్ కలయికలో పుట్టాడు, మళ్ళీ వెంటనే పెద్దోడయ్యాడు. వెంటనే చిన్నపిల్లలు మామూలుగా గ్రో అవ్వలేదు, నిమిషాల్లో జరిగిందని. పుట్టగానే పెద్దోడయ్యాడు, పుట్టగానే నాన్నతో పాటు వెళ్ళాడు. ఎన్ని రాశారు వాళ్ళు. అది రాసింది ఎవరు? మళ్ళీ వ్యాసుడే రాశాడు. వ్యాసుడే తన గురించి మహాభారతంలో రాశాడు. గతంలో ఇలా జరిగింది, నేను పుట్టాను. మహాభారతం రాసింది వ్యాసుడే కదా. వ్యాసుడు గురించి మహాభారతంలో రాశాడు. మహిళకు పుట్టి వెంటనే పెరిగి వెంటనే ఋషిగా, సాధువుగా వెళ్ళిపోయాడని చెప్పి అతను రాసుకున్నాడు. సో నేను అందుకే అంటే నేను చరిత్ర నమ్ముతాను. ఇవన్నీ మీరు నమ్మండి. మీరు ఏది నమ్ముతున్నారు మీరు నమ్మండి, నేను చరిత్ర నమ్ముతా. చరిత్ర అంటే వ్యాసుడు అనేటువంటి కృష్ణ ద్వైపాయన అనే ఒక వ్యక్తి ఇవన్నీ కూడా కంపోజ్ చేసి కంపైల్ చేశాడు. అది చరిత్ర, అది నిజంగా జరిగింది. ఈ నిజమైనటువంటి క్యారెక్టర్ చుట్టూ రాసుకున్నటువంటి నెరేషన్స్, ఏమంటారు, కథలు, ఈ చుట్టుపక్కల కథలు అవన్నీ మీరు నమ్మండి. ఓకే, అది నేను మీకు చెప్పదలుచుకుంది. వేదాలు ఎక్కడ ఉన్నాయి? శూద్రులు, రెడ్లు, యాదవులు, గోండులు, రాజులు ఎట్లా అవుతారంటే రాజ్యాంగం కల్పించింది కాబట్టి అయ్యారు వీళ్ళందరూ. మీరు గమనించారా? ఫస్ట్ శూద్రుడు ఎవరు? ఛత్రపతి శివాజీ. అతను కూడా శూద్రుడు కాదని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. గతంలో ఇంకొక శూద్ర రాజు ఉన్నాడు గతంలో. ఎవరు? మహాపద్మానంద
చంద్రగుప్త మౌర్య వీళ్ళందరూ శూద్రులు అని చెప్పి కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటే, లేదు వాళ్ళు క్షత్రియులు అని చెప్పి ఆర్గ్యూ చేసేవాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఎవరు శూద్రులు ఎవరు క్షత్రియులో తెలియదు. కొంతమంది అంటారు ఎవరైతే యుద్ధం చేస్తాడో వాడే క్షత్రియుడు కాబట్టి చంద్రగుప్త మౌర్యుడు, మహాపద్మనంద, ఛత్రపతి శివాజీ వీళ్ళందరూ క్షత్రియులే, శూద్రులు కాదని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉన్నారు. అవన్నీ పక్కన పెడితే రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసింది ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడతారో వాళ్ళందరూ రాజులు అవుతారన్నారు. కాబట్టి ఇప్పుడు శూద్రులు రాష్ట్రాలని నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా శూద్రుల ద్వారా ఈ దేశ రాష్ట్రం నడుపుతున్న రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి రాజ్యాంగం ఇచ్చింది మీరు ఇవ్వలా, మీ చేతిలో పెడితే అయ్యేవాళ్ళు వీళ్ళు, మీ చేతిలో పెడితే అయ్యేవాళ్ళు కాదు. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో పెట్టారు కాబట్టి వీళ్ళందరూ శూద్రులు మొత్తం ఈ ముఖ్యమంత్రులు అయ్యారు. అంబేద్కర్ వల్ల, మీ వల్ల కాదు. అంటారంతా మన సంస్కృతిలో ఉంటే తిరుపతి, రామేశ్వరం, బద్రీనాథ్, శబరిమల లాంటి ఆలయాల్లో అందరూ రాసుకుంటూ పూసుకుంటూ తోసుకుంటూ ఎందుకు వెళ్తారు? అదే చెప్పి రాజ్యాంగం వల్ల వెళ్ళారు, మీ వల్ల కాదు. మీ చేతిలో పెడితే ఇంకా రానిట్లేదు కొంతమందిని. కుంభమేళాలు, పుష్కరాలు కలిసి స్నానాలు ఎందుకు చేస్తారు? చేయలేకపోతే మీకు మీద కేసులు పెడతారు. ఇది మన అక్కడ పెట్టారు కదా, మీ శవాన్ని తీసుకెళ్ళమంటే వెంటనే ఎస్సీ కేసు పెట్టారు కదా, కేసులు పెడతారు. కాబట్టి మీకు వేరే ఆప్షన్ రానియాలి. కాబట్టి ఈ కులాలు అంటరానితనాలు ఎప్పుడు వచ్చాయి కొంచెం రీసెర్చ్ చేసి తగలని చెప్పాడు. నీచ రాజకీయ నాయకులను ఉదహరించి సెక్యులర్ అంటావా అంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరినీ సెక్యులర్ అని కోపం అతనికి. ఒరే వాళ్ళంతా చేసేది ఓట్ల బ్యాంక్ కోసం, వాళ్ళంతా చేసేది ఓట్ల బ్యాంక్ కోసం. ఓకే, మమతా రోహింగ్యాలను దిగుమతి చేయడం, స్టాలిన్ సనాతన్ని దూషించడం, విజయన్ క్రిస్టియన్ పెద్దపీట వేయడం సెక్యులర్ అవుతుందా అని రాశాడు. ఎవరు ఓటేస్తే మరి వాళ్ళకి అంతే కదా, ఎవరు ఓటేస్తే వాళ్ళకి అంతే కదా. భారతీయ జనతా పార్టీ మన బాంబేలో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం హిందువులకే సీట్లు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఓటు బ్యాంకులు పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, నువ్వే అన్నావు కదా రాజకీయం కోసమే అని. మరి ఇంక ఇదంతా కూడా మరి ఎందుకు రోజు లేచి మన దేశం హిందూ దేశం సంస్కృతి సంప్రదాయం ఇతనే రాశాడు. వీళ్ళంతా కూడా ఓట్ల రాజకీయం, మమతా బెనర్జీది, స్టాలిన్ది, వీళ్ళంతా కూడా మా ఓట్ల బ్యాంక్ రాజకీయం అని. మరి బీజేపీ ఓట్ల బ్యాంక్ రాజకీయమే కదా. రాజకీయం చేసుకోండి, మతాన్ని వదిలేయండి. హిందువులు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, క్రిస్టియన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ముస్లిమ్స్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటాడు. దీనిలో ఎందుకు తీసుకొచ్చారు రాజకీయాల్లోకి మతాన్ని? మీరే చెప్పాలి. పైగా 2014 నుండి మోడీ చేసింది హిందూ రాజ్యమా? మరి మేనిఫెస్టోలో పెట్టారు హిందూ దేశంగా కట్టాలి, ఇది హిందూ దేశము అని డైరెక్ట్గా ప్రసంగాలు ఇస్తారు. నిద్రపోతున్నారా మీరేంటి? వాళ్ళు డైరెక్ట్గా చెప్తుంటే నేను చెప్పేది వాళ్ళే చెప్తున్నారు కదా, బీజేపీ వాళ్ళు ఇది హిందూ దేశం అని. 8 గంటల విద్యుత్ కోతలు, పొగల కక్కుతో మురికిగా ఉండే రైలు విద్యుత్ కోతలు, 7 గంటల విద్యుత్ కోతలు, 8 గంటల విద్యుత్ కోతలు ఉన్నాయి మీ గవర్నమెంట్లో. మా మోడీ గారి గవర్నమెంట్ కరెంట్ బాలేదు అన్నాడు. 8 గంటల విద్యుత్ కోతలు మోడీ గారి గవర్నమెంట్లో. మోడీ గారికి ఏం సంబంధం? కరెంట్కి స్టేట్ సబ్జెక్ట్ కదా, అది కరెంట్ అనేది ఇచ్చేది స్టేట్లు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రులు కదా, ప్రధానమంత్రులు కూడా కాదు. అంటే అంత ఇంకిత జ్ఞానం కూడా లేదు ఇతనికి. నా కామెంట్ రాశాడు. పొగల కక్కుతూ మురికిగా ఉండే రైళ్లు, మురికిగా ఉండే రైలు అంటే యూపీఏ గవర్నమెంట్ పేదలను ఉద్దేశపెట్టి తక్కువ ఛార్జ్ పెట్టి అలా నడిపించారు పేదలను దృష్టిలో పెట్టుకొని. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? ప్రైవేట్ వాడికి ఇచ్చి మొత్తం క్లీన్ చేయించి సబ్బు పెట్టి కడిగిచ్చి ధర పెంచారు. ధర పెంచిన తర్వాత మీరు ప్రయాణిస్తున్నారు, పేదోడు ప్రయాణించలేకపోతున్నాడు. యూపీఏ గవర్నమెంట్లో మురికున్నా పర్లేదు 10 రూపాయలకి టికెట్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ 20 రూపాయలు చేశారు మీరు, ప్రైవేటైజేషన్ చేసి. మీదంతా క్యాపిటలిస్ట్ గవర్నమెంట్, మీదంతా కూడా ధనికుల కోసం చేస్తున్న ప్రభుత్వ పాలన ఇది, పేదల పాలన కాదు. పేదలు పట్టించుకోరు మీ గవర్నమెంట్లో. గుంటలకి మారుపేరైన జాతీయ రహదారులు, టెర్రరిస్ట్ దాడి చేస్తున్న మూసుకొని కూర్చోవడం. టెర్రరిస్టులు అంటే యూపీఏ గవర్నమెంట్లో జరిగింది ఒకటే, బాంబే అటాక్. మీ గవర్నమెంట్లో పుల్వామా అటాక్, పహల్గామ్ అటాక్ ఎవరి గవర్నమెంట్లో జరిగింది? అది ఎవరి గవర్నమెంట్లో? అంతర్జాతీయ అవమానాలు, విదేశీ ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది ఎవరి గవర్నమెంట్లో? అంటే బహుశా మన్మోహన్ సింగ్ గారిని కీల్బామ్ అన్నట్టున్నాడు. ఓకే, నీలాంటి వాళ్ళ వలన సరిగా ఆలోచించలేని బిఏ తెప్పిన దద్దములు, ఎంఏ కూడా తగలబెట్టలేని ఏదో రోడ్డు మీద కూడా అల్లకొల్లని చూస్తాం. మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ హ్యాండిల్ చేయాలంటే కనీసం డిగ్రీ బిఏ తెప్పిన వాళ్ళు. ఇతను ఏమంటాడంటే నా సపోర్టర్లు మొత్తం బిఏ తెప్పిన వాళ్ళు, ఎంఏ కూడా చదవలేని వాళ్ళు వెదలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు అన్నాడు. మరి 10th ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళని మరి బిఏ తప్పిన వాళ్ళు రావాలి కదా రోడ్డు మీదకే. ఇలాంతా ఈ 10th ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు నాకు కామెంట్లు పెట్టేవాళ్ళు. కాబట్టి మూసుకొని కొంచెం ఆలోచించి మరీ పోస్టులు పెట్టు. నన్ను వర్ధమాన జయచంద్రులా ప్రవర్తించి సావకండి. ఓకే, ఈ దేశం హిందూ దేశం కాబట్టి 100% ఇస్లామిక్ దేశం అవుతుంది. ఇప్పుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అతనిది. ఇందాకేమన్నాడు? మోడీ గారు హిందూ దేశం చేశాడా? ఇది ఇంకా మా దాంట్లో ఉన్నది సెక్యులర్ దేశం ఉంది అన్నాడా? ఇప్పుడు లాస్ట్న ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. ఏమన్నాడు? ఈ దేశం హిందూ దేశంగా మార్చకపోతే మొత్తం ఇస్లాం దేశంగా మారిద్ది. నువ్వేం మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఎందుకు మారిద్దండి? 80% హిందువులు ఉంటే 20% ముస్లిమ్స్ ఉంటాయి. ఎందుకు మారిద్ది హిందూ దేశంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ దేశంగా మారింది, క్రిస్టియన్ దేశంగా మారింది, ఇస్లాం దేశంగా మారింది అది కాదు కదా. మంచి పరిపాలన ఉన్నటువంటి దేశంగా మారిందా లేదా? మంచి ఎకానమీలోకి ముందుకెళ్తుందా లేదా? ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా? ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా? ప్రజలకు ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారా లేదా? ఇది కదా మీరు చూడాలి. ఇదంతా ఎందుకు? అప్పుడు నీలాంటి వాళ్ళు వచ్చి పాచిపల్లి కట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అంటే ఎందుకు ఇప్పుడు దాని తెలియదు. ఎందుకు ప్రతిసారి అట్ట ఎందుకు అనుకోవాలి? అసలు నీలాంటి వాళ్ళు ఉంటే కదా గడ్డం వేసుకొని కపాల టోపీ పెట్టుకుని జిహాద్ని ప్రోత్సహిస్తూ 4 పిల్లలు 40 మంది పిల్లలతో బిజీగా ఉంటారు అని పాపం ముస్లిమ్స్ మీద పడ్డాడు. అని అల్టిమేట్గా తను ముస్లిమ్స్ మీద పడ్డాడు. ప్రతిసారి నేను అదే చెప్తున్నా, వీళ్ళు ముస్లిమ్స్ అంటే ప్రతిసారి పక్కన ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ వీళ్ళకి రోల్ మోడల్. అన్ఫార్చునేట్ ఈ బీజేపీ వాళ్ళకి వీళ్ళకి పక్కన ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ వీళ్ళకి రోల్ మోడల్. సరే మీకు ఇస్లాం కంట్రీస్ చూడాలంటే అవే ఎందుకు చూడాలి? టర్కీ, తునీషియా, మలేషియా ఇవి కూడా ఇస్లాం దేశాలే. బట్ వాళ్ళు ఎక్కువగా మత ప్రాతిపదికన నడపరు. వాళ్ళు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి. వాళ్ళకి ఒకరే భార్యను చేసుకోవాలి, ఇద్దరే పిల్లల్ని కనాలని కొన్ని చట్టాలు పెట్టుకున్న ఇస్లాం కంట్రీస్ కూడా ఉన్నాయి. టర్కీ, తునీషియా,
మలేషియా లాంటి కొన్ని న్యూట్రలైజ్డ్ ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. వాటి వైపు చూడరు. పక్కనున్న పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇరాను ఇదే వీళ్ళ గోల. లేచిన దగ్గర నుంచి వీళ్ళ గోల ఇదే. అది. సరే ఎనివే ఇప్పటికి ఎక్కువైంది. నేను దీన్ని 1.5 స్పీడ్‌లో ప్లే చేయడానికి ట్రై చేస్తాను ఎడిట్ చేసి. ఎందుకంటే చాలా ఎక్కువైంది. 45 నిమిషాలు మాట్లాడా. థాంక్ యూ. నమస్కారం.